హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు సైమా రివ్యూస్. మహర్షి, నాంది లాంటి కమర్షియల్ హిట్స్ తర్వాత మరొక వినూత్నమైన క్యారెక్టర్తో అల్లరి నరేష్ మన ముందుకు వచ్చిన మూవీ ఇట్లు మారేడుమల్లి ప్రజానికం. సినిమాకు డిఫరెంట్ క్యారెక్టరైజేషన్స్తో వస్తున్న అల్లరి నరేష్ ఈ సినిమాతో మరో కొత్త క్యారెక్టర్తో అందరినీ అలరింపజేశాడు. మారేడుమల్లి అటవీ ప్రాంత ప్రజానికానికి ప్రభుత్వానికి మధ్య జరిగే సంఘర్షణ. ఈ సంఘర్షణలో ప్రజలు వాళ్ళ హక్కులను చేజెక్కించుకున్నారా లేదా అనేదే ఈ కథ. ఓటు హక్కును కూడా వినియోగించుకోవడానికి ఇష్టపడిన ప్రజానికానికి ఒక తెలుగు టీచర్ ఎలక్షన్ అధికారిగా వెళ్ళి వాళ్ళని ఒప్పించి వాళ్ళతో 100% ఓటింగ్ వేయించి వాళ్ళ సమస్యలను తన సమస్యగా తీసుకుని తన పోరాడే విధానమే ఈ సినిమాలో హైలైట్. ఇక ఆర్టిస్ట్ పెర్ఫార్మెన్స్ విషయానికి వస్తే ఒక తెలుగు టీచర్గా ఎలక్షన్ అధికారిగా అల్లరి నరేష్, మారేడుమల్లి గ్రామానికి టీచర్గా ఆనంది, ఊరి పెద్దగా సేతురామన్, అలాగే ఒక ఫిరియోషియస్ క్యారెక్టర్లో శ్రీతేజ అలరింపజేశారు. అలాగే ఈ సీరియస్ ప్లాట్లో వెన్నెల కిషోర్, ప్రవీణ్ వాళ్ళ కామెడీ టైమింగ్తో మనందరినీ ఎంటర్టైన్ చేస్తారు. ఈ సినిమా టెక్నీషియన్స్ విషయానికి వస్తే ముందుగా మాట్లాడుకోవాల్సింది డైరెక్టర్ ఏఆర్ మోహన్. ఆయన తీసుకున్న కథ కానీ దాన్ని నడిపించే విధానం కానీ ఆ కథను నడిపించే విధానంలో ఆయన ఆర్టిస్టుల నుంచి రాబట్టిన పెర్ఫార్మెన్స్ కానీ ఈ సినిమాలో హైలైట్. ఇక రామిరెడ్డి సినిమాటోగ్రఫీ, సిచ్యువేషన్కి తగ్గట్టుగా వచ్చే శ్రీచరణ్ పాటలు, రికార్డింగ్ ఈ సినిమాకి మరింత ప్లస్ పాయింట్గా నిలిచాయి. ఈ సినిమాలో మనం చెప్పుకోవాల్సిన ఇంకో ముఖ్యమైన టెక్నీషియన్ అబ్బూరి రవి. తన మాటలతో హీరోలోని హీరోయిజాన్ని ఎలివేట్ చేశాడు. ఇక మైనస్ పాయింట్లకు వస్తే అక్కడక్కడ చిన్న ల్యాగ్లు, వాటిని కూడా మనం సినిమాటిక్ లిబర్టీతో చూస్తే నెగ్లిజిబుల్. ఇక ఈ సినిమా ఫైనల్ వెర్డిక్ట్లోకి వెళ్తే డైరెక్టర్ యొక్క కథనం, ఆర్టిస్ట్ పెర్ఫార్మెన్సెస్, శ్రీచరణ్ మ్యూజిక్, రామిరెడ్డి సినిమాటోగ్రఫీ, అబ్బూరి రవి మాటలు, ప్రొడ్యూసర్ యొక్క ప్రొడక్షన్ వాల్యూస్ అన్నీ మీరు థియేటర్లోనే ఎక్స్పీరియన్స్ చేయండి. ఇక ఈ సినిమాకి సైమా ఇచ్చే రేటింగ్ 3. ఓకే ఫ్రెండ్స్, ఇక ఇంకో రివ్యూతో కలుద్దాం. ఇట్లు మారేడుమల్లి ప్రజానికం.